హలో ఎవ్రీవన్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాం అనమాట. అదేంటంటే మన యూట్యూబర్స్ అందరికీ బెనిఫిట్ అయ్యేది టూల్ అనమాట. ఇది ఏంటంటే గింబెల్. చాలామంది అన్నారు వీడియోస్ బాగున్నాయి, కంటెంట్ బాగున్నాయి, గింబెల్ యూస్ చేయండి, మీకు వీడియో క్లారిటీ అనేది బాగుంటుంది, ఇట్లా షేక్ అవ్వకుండా బ్లర్ అవ్వకుండా వస్తుంది అని. సో అందుకోసం అని చెప్పి చాలామంది సజెస్ట్ చేశారని చెప్పి కొన్నాను అనమాట. ఇది అమెజాన్లో తీసుకున్నాను ఇది. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఛార్జర్ వచ్చింది ఇక్కడ, అండ్ ఇంకేమున్నాయో చూద్దాం. అసలుకి ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. ఇంతకుముందు అయితే నార్మల్గా నేను ట్రైపాడ్ యూజ్ చేశాను అంతే తప్ప, అండ్ ఎల్ఈడి రింగ్ లైట్ యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. అది కాకుండా ఇంకా వేరే అయితే ఏం యూజ్ చేయట్లేదు. వావ్, చూడడానికి అయితే బాగుంది అసలుకి. సో ఇది వచ్చేసి మనకి సూపర్. సో ఇది ఒక డిఫరెంట్ యాంగిల్స్లో సెట్ చేసుకోవచ్చు ఇలా. అండ్ ఇది వచ్చేసి ఫోన్ హోల్డర్. ఇది వచ్చేసి ఫోన్ హోల్డర్ పెట్టుకోవడానికి. సో దీనికి మనకు వచ్చేసి ఇది ట్రైపాడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కింద ఇట్లా ఉంటుంది. సో ఇలా పెట్టేసుకొని మనం కెమెరాని అండ్ దీని ఇట్లా కింద ప్రెస్ చేసేసుకుంటే సో ట్రైపాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం వీడియోస్ తీసేటప్పుడు. అండ్ ట్రైపాడ్ లాగా వద్దు చేతిలో పట్టుకుంటాం అనుకుంటే నార్మల్గా. అండ్ మనం దీనికి ఒకసారి ఫోన్ ఫిక్స్ చేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఇది నార్మల్గా మనం ఏం స్టార్ట్ చేయలేదు కాబట్టి జస్ట్ రొటేట్ అవుతుంది. సో ఒకవేళ ఫోన్ ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. సో ఫోన్ ఫిక్స్ చేసుకున్నాం కదా, ఇలా నార్మల్గా తిరిగిపోతుంది మనకి. బట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, దీనికి ఒకటి ఇక్కడ మనకి పవర్ బటన్ ఇచ్చాడు. అక్కడ యూఎస్బి కేబుల్ ఛార్జింగ్ కోసం ఇది. అండ్ ఇంకోటి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పవర్ కేబుల్ ఇచ్చాడు. పవర్ కేబుల్ ఫస్ట్ టైం స్టార్టింగ్ అప్పుడు మనం జస్ట్ ఒక లాంగ్ ప్రెస్ ఇస్తే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఇది ఆన్ అయిపోయింది ఇప్పుడు. సో మనం ఒకవేళ పోర్ట్రేట్లో కావాలనుకుంటే ఇలా పోర్ట్రేట్లో, లేదంటే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే పవర్ బటన్ని అది రొటేట్ అవుతుంది ఇలా. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వీడియో చూడండి, ఎలా రొటేట్ చేసినా కెమెరా మాత్రం ఫిక్స్గా ఉంది ఇక్కడ. సో మనకి వీడియోస్ తీసేటప్పుడు మూవ్ అవ్వదు అనమాట మన కెమెరా. సో కెమెరా అనేది ఫిక్స్ ఉంటుంది కాబట్టి వీడియోస్ అనేది క్లియర్గా వస్తుంది. ఎంత మూవ్ చేసినా చూడండి ఇక్కడ ఇప్పుడు ఇలా మూవ్ చేసినా మూవ్ అవ్వట్లేదు, ఇలా మూవ్ చేసినా మూవ్ అవ్వట్లేదు. ఇప్పుడు కెమెరా ఆన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. చూడండి ఇక్కడ ఆన్ చేశాను కదా కెమెరా. ఇప్పుడు వీడియో మోడ్ పెట్టాను. సో ఇప్పుడు వీడియో తీసేటప్పుడు మనకి ఇప్పుడు ఇది ఉంది ఇలా. వీడియో తీసేటప్పుడు మూవ్ అవ్వట్లేదు చూడండి. నేను కెమెరా మూవ్ చేసినా కానీ, గింబెల్ మూవ్ చేసినా కానీ ఫిక్స్ ఉంటుంది కెమెరా, అది వీడియో అవ్వట్లేదు. ఇప్పుడు ఇలా మూవ్ చేస్తున్నాను పైకి. సో ఎంత క్లియర్గా ఉంటుంది, ఎలా ఉంటుంది చూడండి. వీడియో అనేది మనకి మూవ్ అవ్వదు అనమాట. ఈ వ్లాగ్స్ చేసేటప్పుడు వాటప్పుడు మనకి చాలా క్లియర్గా వస్తుంది అనమాట. సో ఇది మనకి ఇప్పుడు నేను షార్ట్స్ చేస్తున్నాను, షార్ట్స్ అండ్ రీల్స్ అన్న. అప్పుడు మనకి కెమెరా అనేది పోర్ట్రేట్లో పొడుగుగా ఉండాలి కదా. సో అప్పుడు నేను ఇంకో పవర్ బటన్ని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ. సో అది ఆటోమేటిక్గా ఇలా అయిపోతుంది. సో ఇలా కూడా మనం ఎలా చేసుకున్నా కానీ ఇలా మూవ్ అవ్వదు. యూట్యూబర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది చెప్పారు నాకు, ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను. అట్ లాస్ట్ ఇప్పుడు తీసుకున్నాను. అండ్ దీనికి మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా మనకు మాన్యువల్ వస్తుంది ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి. అండ్ ఈ మాన్యువల్ మొత్తం చదివితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఒక రిమోట్ ఇచ్చారు. ఈ రిమోట్ మనం తీయొచ్చు కూడా. దీని నుంచి తీసేసి మనం జస్ట్ ఎవ్రీ టైం ఇలా ఫోన్ పైన క్లిక్ చేయకుండా ఇక్కడ క్లిక్ చేసుకున్నా కానీ మనకు ఆన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా ఇక్కడ ఆన్ అవుతుంది. సో అలా కెమెరా ఆన్ ఉన్నప్పుడు కూడా సపోజ్ నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఫోటో, అలానే సేమ్ లైక్ వీడియో ఉన్నాక కూడా వీడియోని క్లిక్ చేస్తున్నాను. ఇట్లా క్లిక్ చేస్తే వీడియో ఆన్ అయిపోయింది. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇట్లా. సో ఎంత క్లియర్గా ఉంది, ఇలా మూవ్ అవ్వకుండా స్టేబుల్గా అలా ఉంది. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే అయిపోతుంది. సో ఆ రిమోట్ వల్ల కూడా మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి దీంట్లో నేను చూసింది ఏంటంటే సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు మనం. ఇది సెల్ఫీ స్టిక్ లాగా చాలా మంది ఫొటోస్ యూజ్ చేస్తారు కదా. సో మనం సెల్ఫీ స్టిక్ లాగా కూడా ఇట్లా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫోటో క్లిక్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. సో అందుకే ఈ బటన్ మనకి రిమోట్ ఉంటుంది. రిమోట్తో మనం ఈజీగా క్లిక్ చేసుకోవచ్చు. అండ్ దీని యాంగిల్ కూడా సెట్ చేసుకోవచ్చు మనకు ఒకవేళ ఇలా కావాలనుకుంటే ఇలా. సో క్లియర్గా ఉంది కదా ఎక్స్ప్లెనేషన్. అండ్ యూజ్ చేయడానికి కూడా అయితే నాకైతే నచ్చదు. అండ్ వెయిట్ వచ్చేసి కూడా చాలా బాగుంది. ఇది మంచి కంపెనీ, మంచి వెయిట్ బాగుంది. నేను నార్మల్ చూసాను ఆన్లైన్లో అమెజాన్లో, నార్మల్గా ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ వెయిట్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ రాడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. సో మనకి ఈజీగా డ్యామేజ్ అవ్వకుండా బాగుంది. అండ్ నేను చూసాను కూడా, ఎందుకో ఫస్ట్ టైం కొన్నాను కదా కంపెనీ ఎలా ఉంటుందో అని. సో అందుకని చెప్పేసి రిటర్న్ ఉందా లేదా చూసి మరీ పెట్టాను. సో నేను 100% చెప్తున్నాను,
యూ క్యాన్ బై ఇట్ అనమాట. ఇది యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి పవర్ ఆఫ్ చేసాం కదా, ఆటోమేటిక్ నార్మల్ అయిపోతుంది ఫోన్. లైక్ ఇట్ ఈస్ ఫ్రీ. దెన్ మనం ఇప్పుడు దీని నుంచి తీసేయచ్చు. తీసేసి దెన్ ఒకసారి మన షూటింగ్స్ వీడియోస్ అయిపోయాక అండ్ ఇట్ ఈస్ ఇన్ టు అవర్ నార్మల్ పొజిషన్. అండ్ చాలా ఫ్రీగా ఉంటుంది ఇది క్యారీ చేసుకోవడానికి, ఎక్కడికైనా ఏం బ్రేక్ అవ్వకుండా. అండ్ మనకి బాక్స్ ఉంది సేఫ్గా, ఈ బాక్స్లో పెట్టేసుకొని వీ క్యాన్ యూజ్ ఇట్. సో మీలో ఎంతమందికి నచ్చింది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని చెప్తే నేను క్లారిఫై చేస్తాను నాకు తెలిసినంత వరకు. సో నేను స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ ఫీచర్స్ నేను ఐ క్యాన్ ఫైండ్ ఇట్ అవుట్. సో మీకు ఏమైనా తెలిస్తే, ఇంకా ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ కన్నా మీకు ఏమైనా ఎక్కువ ఫీచర్స్ తెలిస్తే నాకు కమెంట్ చేయండి, సో దట్ నేను నేర్చుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ for my videos.